హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసుంటారు అండ్ కొన్ని మ్యాగజైన్స్లో చూసుంటారు, కొన్ని సోషల్ మీడియాలో కూడా చూసుంటారు. సో సోనీ కంపెనీ ఇక నుంచి టీసీఎల్ కంపెనీ చేతిలోకి వెళ్ళిపోతుంది. సో టీసీఎల్ కంపెనీ సోనీ కంపెనీని కొనేసింది. ఇక మీదట మనం చూసే ప్రోడక్ట్స్ అన్నీ కూడా సోనీ లేబుల్ మాత్రమే ఉంటుంది. సో మొత్తం తయారు చేసేదంతా టీసీఎల్ కంపెనీ తయారు చేయబోతుంది. ఇక నుంచి మనకి సర్వీస్ ఉండదు, ఆ పిక్చర్ క్వాలిటీ ఉండదు, ఏమీ ఉండదు అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు కదా. సో ఈ రోజు వీడియోలో కంప్లీట్గా పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నిజంగా కొలాబరేట్ అవ్వబోతున్నారా లేదా, అయితే ఎప్పుడు అవ్వబోతున్నారు, అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, దీనివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, అసలు సోనీ టీసీఎల్ కంపెనీతో ఎందుకు కొలాబరేట్ అయింది, ఇలా ప్రతి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. కాకపోతే ఈ వీడియోకి మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఎక్కువ మందికి ఏది రైట్ ఇన్ఫర్మేషన్, ఏది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అని తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సోనీ అనగానే మనకు గుర్తుకొచ్చేది పిక్చర్ క్వాలిటీ అనమాట. పిక్చర్ క్వాలిటీ ఆసమ్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. సో అది రియల్ టైంలో నిజం కూడా, పిక్చర్ క్వాలిటీ అనేది అవసరం అయితే ఉంటుంది. కాకపోతే దాని యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే కంపేర్ టు మిగతా క్యూఎల్ఈడీలు కానీ, మినీ ఎల్ఈడీలు కానీ, వాటన్నిటితో ఎల్ఈడీ టీవీలు వాటితో కంపేర్ చేస్తే మనకి ప్రైస్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది. బట్ దాని యొక్క పిక్చర్ క్వాలిటీ అదే విధంగా ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది దీనికి సంబంధించి రిలేటెడ్గానే ఉంటుందన్నమాట. ఇక వీళ్ళు నిజంగానే ఇద్దరు కొలాబరేట్ అవుతున్నారు అంటే అవును, వీళ్ళిద్దరు నిజంగానే కొలాబరేట్ అవ్వబోతున్నారు. టీసీఎల్ కానీ సోనీ కానీ రెండు కొలాబరేట్ అవ్వబోతున్నారు. ఎలా కొలాబరేట్ అవుతున్నారు, ఎంత షేర్లో కొలాబరేట్ అవ్వబోతున్నారు? టీసీఎల్ 49% షేర్తో కొలాబరేట్ అవ్వబోతున్నారు అండ్ సోనీ వచ్చేటప్పటికి 51% షేర్ హోల్డర్గా కొలాబరేట్ అయితే అవ్వబోతున్నారు. ఇది మొత్తం టీవీలుగా అంటే కాదు, ఎంట్రీ లెవెల్కి మాత్రమే. అసలు సోనీ కంపెనీ టీసీఎల్ కంపెనీని ఎందుకు చూస్ చేసుకుంది? చాలా కంపెనీలు ఉన్నాయి కదా, అవన్నీ వదిలేసి ఎందుకు దీన్నే చూస్ చేసుకుంది అంటే, అసలు మనం వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లయర్ ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే సామ్సంగ్ అయితే ఉన్నారు. సో వాళ్ళ తర్వాత ఎవరున్నారు అంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ టీసీఎల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి ఎస్సీఓటీ అనే ఒక ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట. ఇదే సెకండ్ లార్జెస్ట్గా చెప్పుకోవాలి. అందుకే సోనీ టీసీఎల్తో కొలాబరేట్ అవ్వడానికైతే ఒప్పుకుంది. సో ఇక్కడ మెయిన్గా మనకు కనిపించే కారణాలు ఏంటి అని అంటే, సో వీళ్ళ పిక్చర్ క్వాలిటీ బాగున్నప్పుడు కూడా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఉండకపోవడం. సో ఆ కాంపిటీషన్కి తగ్గట్టుగా మిగతా వాళ్ళు టీవీస్ మంచివి తీసుకురావడం, సోనీ కంటే తక్కువ ప్రైజెస్లోకి తీసుకురావడం, సో అందరూ కూడా వాటి జోలికి వెళ్ళడం. సో ఇలా మనకి చాలా కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఆ కాస్ట్ కటింగ్ తగ్గించాలి అని అంటే ఏదో ఒకటి చేయాలి. అలాగని మనము ఏవైతే వీళ్ళ కాంపోనెంట్స్ ఉన్నాయో అవి తగ్గించేస్తే కస్టమర్స్ అనేవి వెనక్కి వెళ్ళిపోతారు, మళ్ళీ వేరే కంపెనీల జోలికి వెళ్తారు. సో అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ప్రొడక్షన్ అనేది మాస్ ప్రొడక్షన్ చేయాలి. మాస్ ప్రొడక్షన్ చేయగలిగే కెపాసిటీ ఎవరి దగ్గర ఉంది? ఇక్కడ ఆ ఫ్యాక్టరీ కానీ అదంతా ఎవరి దగ్గర ఉంది? ఒకటి సామ్సంగ్ దగ్గర ఉంది, రెండోది లార్జెస్ట్ టీసీఎల్ దగ్గర ఉంది. వీళ్ళు సామ్సంగ్ దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా టీసీఎల్ దగ్గరికి వెళ్ళారు. సో టీసీఎల్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అని అంటే, మీరు టీసీఎల్ అనే కంపెనీ టీవీలు కనుక చూసుకున్నట్లయితే మాస్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. అసలు ఎంత మాస్ ఉంటుందంటే, మీకు ఒక మినీ ఎల్ఈడీ కానీ తీసుకున్నట్లయితే ఎన్ని రకాల మినీ ఎల్ఈడీలు ఉన్నాయో అన్ని రకాల మినీ ఎల్ఈడీలు తీసుకొచ్చేస్తారు. కొత్త కొత్త పేర్లు పెట్టి తీసుకొని వచ్చేస్తారు, కొత్త కొత్త మీకు నంబర్స్ పెట్టి తీసుకొని వచ్చేస్తారు. క్యూఎల్ఈడీలు చూసుకున్నా సరే కొత్త కొత్త నంబర్స్ పెట్టి తీసుకొని వచ్చేస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుతో తీసుకొచ్చారు, ఒక సిరీస్గా తీసుకొచ్చేస్తారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎన్ని ఉన్నాయో లెటర్స్, అన్ని లెటర్స్ పెట్టి తీసుకొని వచ్చేస్తారు. అంటే అంత మాస్ ప్రొడక్షన్ చేయగలిగిన కెపాసిటీ టీసీఎల్ దగ్గర అయితే ఉందన్నమాట. అందుకే వీళ్ళు టీసీఎల్ని అయితే అప్రోచ్ అయ్యారు. అసలు వీళ్ళు టీసీఎల్ దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, మనకి మెయిన్ కనిపిస్తుంది ఇది కాస్ట్ కటింగ్. సో ఈ కాస్ట్ కటింగ్ ఎలా అవుతుంది? మనము మంచి క్వాలిటీ ఇవ్వాలి, బట్ కాస్ట్ కటింగ్లో కావాలి అని అంటే మనకి హ్యూజ్ మాస్ ప్రొడక్షన్ ఈ టీసీఎల్ దగ్గర నుంచి జరుగుతుంది కాబట్టి, అది కూడా లో బడ్జెట్ నుంచి దొరుకుతాయి కాబట్టి, అందుకని ఈ టీసీఎల్ని అయితే పెంచుకున్నారనమాట. అలాగని ఏదైనా కాంపోనెంట్స్ తక్కువ ధరలో వాడతారా అంటే లేదు, మీకు అదే డిఎన్ఏ ఉంటుంది. ఏది సోనీ డిఎన్ఏ ఉందో అదే సోనీ డిఎన్ఏ ఉంటుంది. కాంపోనెంట్స్ అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు, ఎవ్రీథింగ్ ఉంటుంది. బట్ ప్రొడక్షన్ మాత్రమే మనకి టీసీఎల్ చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే మాస్ ప్రొడక్షన్ చేయగలిగిన కెపాసిటీ టీసీఎల్ దగ్గర ఉంది కాబట్టి, ఆ కెపాసిటీ ఇక్కడ మనకి దీని దగ్గర లేదు, దాని దగ్గర ఉంది. అందుకే వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి ప్రొడక్షన్ని ఎక్కువ తీసుకురాబోతున్నారు. దానివల్ల మనకి ఎక్కువ మోడల్స్ కూడా మనం సోనీలో చూడబోతున్నాము అండ్ తక్కువ ధరలో చూడబోతున్నాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇక్కడ. సో ప్రతిసారి మనం సోనీ టీవీ కొనాలంటే ఆ బడ్జెట్ మనకు అందదులేబ్బా, మనం చాలా ధరలో ఉంటుంది అని అనుకునే స్థాయి నుంచి రేపు పొద్దున మనకి బడ్జెట్ ప్రైస్కి అయితే రాబోతున్నాయి, అఫోర్డబుల్ ప్రైస్కి రాబోతున్నాయి. సింపుల్గా చెప్పాలంటే, ఇది మనం బిజినెస్ టర్మినాలజీలో చెప్పాలంటే ఇది ఒక సర్వైవల్ బిజినెస్ స్ట్రాటజీగా మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఉన్నటువంటి ఆ కాంపిటీషన్ని తట్టుకోవాలంటే, ఆ సర్వైవల్ అవ్వాలంటే కంపెనీ ఖచ్చితంగా మనకి ఇలాంటి
కాంపిటీటర్తో మనం ఖచ్చితంగా కొలాబరేట్ అయితే అవ్వాలి, మాస్ ప్రొడక్షన్ చేయాలి, తక్కువ ధరకి ప్రొడక్షన్ తీసుకురావాలి, మల్టిపుల్ వేరియంట్స్లో తీసుకురావాలి, అందరి బడ్జెట్కి తగ్గట్టుగా తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీసీఎల్ కనుక తీసుకున్నట్లయితే తక్కువ ధర నుంచి మీకు హైయెస్ట్ ప్రైస్ వరకు కూడా అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. మీకు ఎల్ఈడి టీవీలు ఉంటాయి, మీకు క్యూఎల్ఈడి టీవీలు ఉంటాయి, బడ్జెట్ సెగ్మెంట్ నుంచి అవైలబుల్ ఉంటాయి. మినీ ఎల్ఈడి టీవీలు కూడా మీకు బడ్జెట్ సెగ్మెంట్ నుంచి మీకు హైయెస్ట్ బడ్జెట్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి. సేమ్ ఇట్లాగే కొంచెం బడ్జెట్ తగ్గించుకొని సోనీ కూడా మన ముందుకైతే రాబోతుంది త్వరలో. మరి ఇప్పుడు మనము రాబోయే సోనీ టీవీలు కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చు. ఎందుకు కొనొచ్చు అని అంటే మీకు అదే డిఎన్ఏ ఉంటుంది, సోనీ నుంచి సేమ్ డిఎన్ఏ ఉంటుంది, వాళ్ళ కాంపోనెంట్స్ ఏ యూజ్ చేస్తారు, జస్ట్ మనకి వీళ్ళ ప్రొడక్షన్ మాత్రమే చేస్తారు అంతే, అసెంబ్లింగ్ కూడా చేస్తారు అంతే, మిగతా అంతా సేమ్. మీకు అదే 100% సోనీ డిఎన్ఏ ఉంటుంది, 100% బెటర్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది, ఏదైతే సోనీ నుంచి వస్తుందో అదే పిక్చర్ క్వాలిటీనే ఉంటుంది. కాకపోతే మాస్ ప్రొడక్షన్ వల్ల మనకి ఇక్కడ ప్రైస్ అనేది లో కాస్ట్లో వస్తుంది. మోర్ వేరియంట్స్ అయితే మనం మినీ ఎల్ఈడిలో కూడా ఇక్కడ చూడబోతున్నాము. ఇక్కడ నేను మినీ ఎల్ఈడి అని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే క్యూఎల్ఈడి కాలం ఇంకా దాదాపు అయిపోయినట్టే, ఇక నుంచి వచ్చేదంతా కూడా మనకి మినీ ఎల్ఈడిలో. మీరు కావాలంటే ఇది రాసి పెట్టుకోండి, ఈ ఇయర్లో మనకి ఎన్ని మినీ ఎల్ఈడీలు లాంచ్ అవబోతాయంటే బీభత్సంగా లాంచ్ అవబోతాయి. ఆ తర్వాత మీకు ఓఎల్ఈడీలు ఉన్నాయి కదా, ఆ ఓఎల్ఈడీల ప్రైజులు మనకి అందరంత దూరంలో ఉండేవి కదా, ఇప్పుడు చూడండి ఓఎల్ఈడీ ప్రైజులు కూడా మనకి చాలా వరకు తగ్గిపోబోతున్నాయి. కాకపోతే మనకి ఏదైతే ఈ చిప్సెట్ రేట్లు పెరిగాయి కదా, ఆ రేట్లు కనుక తగ్గాయి అని అంటే మాత్రం మనకి ప్రైస్ అనేది హ్యూజ్ డ్రాప్ అవుతుంది. యాజ్ ఏ సోనీ టీవీ కస్టమర్గా మీరు సోనీ టీవీని టీసీఎల్ కంపెనీ తయారు చేస్తుంది అనగానే ఒక నుంచి మనకి మంచి క్వాలిటీ రాదు, తన పేరు పోయినట్టే అని మీరు ఎలా అయితే అనుకుంటారో అది సోనీ కంపెనీ ఆలోచించదు అనుకుంటున్నారా? తన 100 కోట్ల 1000 కోట్ల బిజినెస్ని పోగొట్టుంది అనుకుంటున్నారా? సో వాళ్ళు 100 సార్లు ఆలోచించారు, ఒకటికి 100 సార్లు ఖచ్చితంగా ఆలోచించుంటారు. సో ఆలోచించి స్టెప్ని ముందుకు తీసుకుని వెళ్తారు. సో వాళ్ళ బ్రాండ్ యొక్క పేరు పోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఏ కంపెనీ కూడా రెడీగా ఉండదు. సో వాళ్ళు ఏం చేస్తారనంటే జస్ట్ కాస్ట్ కటింగ్లో వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొని వచ్చారు, అసెంబ్లింగ్ని తీసుకొని వచ్చారు, అంతేగాని ఇక్కడ మీకు ఏం చేంజ్ జరగదు. సేమ్ అన్నీ కూడా సోనీనే ఆపరేట్ చేస్తుంది. ఇక్కడ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే సోనీ దాని బ్రాండ్ వాల్యూని ఎప్పుడు కూడా చీప్ చేయదు, జస్ట్ టీసీఎల్తో కలిపి దాని ప్రొడక్షన్ మాత్రమే పెంచుతుంది, అది కూడా లో బడ్జెట్ సెగ్మెంట్లో. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి కూడా బాగా గమనించాలి, ఏదైతే మనకి ఈ క్యూసీ ఉందో అంటే క్వాలిటీ చెకింగ్, సో ఈ క్వాలిటీ చెకింగ్ అంతా కూడా సోనీ కంట్రోల్లోనే ఉంటుంది. అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు టీసీఎల్ కంపెనీ తయారు చేస్తుంది కదా, మరి టీసీఎల్ కంపెనీ తయారు చేసినప్పుడు దాని యొక్క వారంటీ కానీ సర్వీస్ కానీ అసలు ఎవరు ప్రొవైడ్ చేస్తారు? మరి తయారు చేసిన వాళ్ళే కదా మనకి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, సర్వీస్ తయారు చేసిన వాళ్ళే కదా వారంటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి అంటే కాదు. జస్ట్ అది మ్యానుఫ్యాక్చర్ చేసినప్పటికీ కూడా, అసెంబ్లింగ్ చేసినప్పటికీ కూడా, బట్ మనకి సోనీ ఇండియానే మన ఇండియాలో ఆపరేషన్స్ అన్నీ కూడా కంటిన్యూ చేస్తుంది. ఈవెన్ మనకి వారంటీస్ అవ్వచ్చు, రీప్లేస్మెంట్స్ అవ్వచ్చు, సర్వీస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా సోనీ ఇండియానే మనకి ఇక్కడ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఫైనల్ కంక్లూజన్ కనుక మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే సోనీ ప్రీమియం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంచెం తక్కువ బడ్జెట్లో సోనీ టీవీ రావడం అనేది ఒక మంచి విషయంగా అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే చాలామందికి మ్యానుఫ్యాక్చర్డ్ బై సోనీ అని ఉంటుంది కదా, ఆ ట్యాగ్ చూస్తూ ఉంటారు చాలామంది. సో వాళ్ళకి మాత్రం ఇది కొంచెం మింగుడు పడని విషయంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం ఇంకా క్లారిటీగా మాట్లాడుకోవాలంటే రెండు పాయింట్లు మాట్లాడుకోవాలి. ఒకటి వచ్చేటప్పటికి సోనీ టీవీ వాళ్ళ యొక్క ఏవైతే బ్రావియా సిరీస్ ఉన్నాయో ఆ బ్రావియా సిరీస్ కానీ లేదంటే ఓఎల్ఈడి టీవీలు ఉన్నాయో ఆ టీవీలని వాళ్ళ సొంత ఫ్యాక్టరీలోనే తయారు చేస్తుంది. ఏదైతే మనకి బేస్ మోడల్స్ ఉంటాయో అవన్నీ మాత్రమే టీసీఎల్ చేతికైతే అప్పగించబోతుంది. సో సింపుల్గా మనము ఈ మ్యాటర్ మొత్తం అనాలిసిస్తే మనకి ఇదే ఉంటుంది. సింపుల్గా మన ఇండియా లాంగ్వేజ్లో చెప్పాలంటే అవుట్ సోర్సింగ్ అని చెప్పాలి. సో అవుట్ సోర్సింగ్గా మనకి టీసీఎల్ అయితే తీసుకుంది. సో 51% మనకి సోనీ తయారు చేస్తూ ఉంటే 49% మనకి టీసీఎల్ అయితే తయారు చేయబోతుంది. సో ప్రీమియం సెగ్మెంట్లో మనకి చాలా తక్కువ అయితే ఉంటాయి కాబట్టి ఎవరైతే ప్రీమియం టీవీ తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి మొదటగా గుర్తుకొచ్చేది సోనీ బ్రావియా సిరీస్లు కాబట్టి అందుకే మనకి అవి వాళ్ళ సొంత ఫ్యాక్టరీలోనే తయారు చేయబోతున్నారు. సో ఇది గైస్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రతి ఒక్క దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఈ టీసీఎల్ కంపెనీ సోనీ కంపెనీతో కొలాబరేట్ అవ్వడం మీ అభిప్రాయం ఏంటి దీని మీద అనేది కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియోని లైక్ చేసి కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ మంచి టీవీలు కొనాలనుకుంటే ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్లో ట్యాగ్ చేసి పెట్టుంటాను. మంచి టీవీలు కొనడానికి ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.